నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. పట్టణానికి రావడానికి ముఖ్యంగా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఓట్ చోరీ పైన, దళితుల వర్గీకరణ క్లబ్ లో కూర్చొని 2 మాటలు మాట్లాడాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ముఖ్యంగా 2-3 విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నాను మీ ముందు. మొదటిది 11 ఏళ్ల నరేంద్ర మోడీ గారి పరిపాలన. రెండవది 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన. మూడవది దేశంలోనూ రాష్ట్రంలోనూ ఓబీసీలు ఎస్సీల స్థితిగతులు. మోడీ గారు 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేశాడు. 11 సంవత్సరాల క్రితం భారతదేశానికి ఆయన 2 ప్రామిస్లు ఇవ్వడం జరిగింది. మొదటి ఏంటంటే, దేశంలో ఉన్న నల్లధనాన్ని అంతా బయటకు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పి 11 సంవత్సరాలైంది. 15 లక్షల రూపాయలు భారతదేశంలో ఏ కుటుంబానికైనా ఇప్పటిదాకా 1 రూపాయి వచ్చిందా అని నేను అడుగుతున్నాను ఆయన్ని, ప్రధానమంత్రి గారిని. జంబాలకు చెప్పాడు 15 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తాను అని. 15 లక్షలు కాదు కదా, 15 నయా పైసలు ఈ రోజు దాకా ఇవ్వలేకపోయాడు. చెప్పిన వాగ్దానం సంపూర్ణంగా ఫెయిల్ అయింది. మోడీ చెప్పినటువంటి వాగ్దానం. ప్రతి ఒక్కరు, పేదవాళ్ళందరూ ఆశపడ్డారు లక్షాధికారులు అవుదామని. లక్షాధికారులు కాదు కదా, ఈ రోజుకి 3 పూటలు అన్నం తినలేకపోతున్నారు పేదవాళ్ళ పరిస్థితి. రెండవది, పెద్ద వాగ్దానం చేశాడు. ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల మందికి, 2 లక్షలు కాదు, 2 కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారన్నాడు 11 సంవత్సరాల నాడు. 11 సంవత్సరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది. అంటే 20కు ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వాలి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఉద్యోగాలు ఇచ్చాడా నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ? ఎత్తులకు తిరుగుతా ఉన్నారు, ఆ డూమ్ డామ్ అని అటు ఇటు. నేను అడుగుతున్నాను సున్నితంగా, నరేంద్ర మోడీ, నువ్వు చెప్పినటువంటి వాగ్దానం, 2వ వాగ్దానం కూడా సంపూర్ణంగా విఫలమైంది. భారతదేశ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈరోజు బీటెక్లు పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా తయారవుతున్నారు. ఈరోజు ఉద్యోగాలు లేక. బిఏలు పాస్ అయిన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా తయారవుతున్నారు. దేశ పరిస్థితులు బాగా లేవు, చాలా అధ్వానంగా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ సమయంలో. నరేంద్ర మోడీ ఇక నైస్గా తప్పించుకోవచ్చు, ఇంక అవసరం లేదు. 11 సంవత్సరాల్లో ఏమీ చేయలేనటువంటి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఇంకేం వాళ్ళు చేయబోయేది? ముఖ్యమైనటువంటి వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చలేకపోయారు. దీన్ని చూసి అందరూ ఓట్లేశారు, దబదబా అని వేశారు. కనీసం
తెచ్చిన దాంట్లో కనీసం 10 ఇళ్లకు కూడా 15 లక్షలు ఇవ్వలేకపోయారు. కనీసం కడప సిటీలో ఒకరిద్దరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. నిరుద్యోగుల పరిస్థితి కన్నీళ్లు, కడుపు మంట, కష్టాలు. చదువుకున్నారు, ఉద్యోగాలు వస్తాయని ఆశతో. ఈరోజు ఎవరికీ రావటం లేదు ఉద్యోగాలు. ఉద్యోగాలు ఒక అరుంధతి నక్షత్రం లాగా తయారైపోయింది. పెళ్ళైనప్పుడు చూపిస్తుంటారు, అయ్యా అరుంధతి నక్షత్రాన్ని చూడమని. అది చూసింది లేదు. పెళ్లిపాటికి పెళ్లి అయిపోతా ఉంది. అట్టుంది భారతీయ జనతా పార్టీ పరిస్థితులు భారతదేశంలో. ఆయన చాలా నిజాయితీ పరుడని చెప్పుకుంటుంటాడు. చాలా నిజాయితీ పరిపాలన భారతీయ జనతా పార్టీ అందిస్తా ఉంది అని అందరూ అనుకుంటారు. నేను చెప్తున్నాను, వాళ్ళల్లో నిజాయితీ అనేది లేదు. ఊరకే పై మాటలే. 2 స్కాములు నేను బయట పెడుతున్నాను ఈరోజు. 2 స్కాములు. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలియదు ఎట్ట అడగాల, ఏం అడగాలో. పాపం అయోమయం ఆకాశంలో ఉంటారు. మరి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 14 బ్యాంకుల్ని జాతీయం చేశారు. ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేశారు. ఎందుకు? ఆ బ్యాంకుల్లో ఉన్న డబ్బు పేదవాళ్ళకి ఇవ్వమని, రైతులకి ఇవ్వమని, నిరుద్యోగులకి ఇవ్వమని, అందరికీ అందుబాటులో ఉంచమని బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది 14 సంవత్సరాల క్రితం. 14 బ్యాంకుల్ని. ఈరోజు భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో బ్యాంకుల్లో డబ్బులు ఏమైనాయి? ఎవరికన్నా ఇస్తున్నారా? పేదవాళ్ళకు కానీ, నిరుద్యోగులకు కానీ, జర్నలిస్టులకు కానీ, రైతులకు కానీ లేదు. ఎవరికి ఇచ్చారు లోన్లు? ఈరోజు ఇచ్చినటువంటి లోన్లలో ఆమె 14 బ్యాంకుల్ని జాతీయం చేస్తే ఈయన 14 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. రుణమాఫీ ఎవరికి చేశారు? రైతులకు కాదు. మన్మోహన్ సింగ్ రైతులకు రుణమాఫీ చేశాడు. మరి ఈయన ఎవరికి చేశాడు రుణమాఫీ? 100 కోట్లు పైబడి అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో ఆ ఎన్పిఏలు అయిన అన్ని రుణాలని రుణమాఫీ చేయడం జరిగింది. ఎవరికి చేశాడు రుణమాఫీ? ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడీలకు చేశాడు. ఎన్ని లక్షల కోట్లు? 14 లక్షల కోట్ల పైబడి. కరెక్ట్ గా చెప్పాలంటే 14.5 లక్షల కోట్ల రూపాయలు. ఇంత డబ్బుని రుణమాఫీ చేసి ఏమి చేశారు వాళ్ళు? స్కామ్ ఇది. వాళ్ళ దగ్గర కట్టించుకున్న డబ్బు 1% కూడా లేదు. ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర దాదాపుగా 10% తీసుకున్నారు. 10% అంటే ఎంత? దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ముడుపులు మరి కేంద్ర ప్రభుత్వ అనుమతితో జరిగింది. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? దీంట్లో ఏంది మతలబు? ఏంది తెలుసుకోవాల్సిన అవసరం భారత ప్రజలందరూ కాదు. ఇది అందరి సొత్తు, భారతదేశ సొత్తు. ఈ విధంగా మరి ప్రైవేటు బ్యాంకుల్ని జాతీయం మరి ఈ రోజు బ్యాంకులను జాతీయం చేసినటువంటి బ్యాంకుల డబ్బులనంతా కోటీశ్వరులకు అందలం ఎక్కించడం జరిగింది. ఇది మొట్టమొదటి స్కామ్. ఎన్నో ఉన్నాయి, చెప్పుకునేదానికి కళ్ళ ముందు ఉన్నటువంటి నగ్న సత్యం. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్, తెలుగు కూడా వచ్చాం. మన తిరుపతికి వచ్చింది, మన విశాఖపట్నంకి వచ్చింది. మరి ఆ అమ్మని అడుగుతున్నాను 2.5 నెలగా. ఆమెను అడగాల్సిన పని లేదు. సమాచార హక్కుని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. ఈరోజు ఆ సమాచార హక్కుని పూర్తిగా హరింపజేశారు. ఈరోజు చలానా గట్టి అడిగితే రావటం లేదు. అందుకనే
మరి దేశ ప్రజల ముందు మీ ద్వారా పెడుతున్నాను. రాబోయేటువంటి ఒక్క నెల లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెవరికి అప్పులు రుణమాఫీ చేశారు, గుజరాత్లో ఎవరికి చేశారు, కర్ణాటకలో ఎవరు ఈ కోటీశ్వరులు ఎలా చేశారు చెప్పాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి పైన, నిర్మలా సీతారామన్ పైన ఉందని తెలియజేస్తూ నెల లోపల స్పందించమని ఆమెను అడుగుతున్నా మీ ద్వారా. రెండో స్కామ్, నిన్ననో ఈరోజు మీ స్కూటర్లకి బైకులకి పెట్రోల్ పట్టించుకున్నారు. పెట్రోల్ 110 రూపాయలు ఖచ్చితంగా తీసుకున్నారు. కానీ ఈ మధ్య మీరు వింటున్నారు, అమెరికా వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు రష్యాను గురించి. రష్యా వాళ్ళు ప్యూటిన్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి, మన దేశానికి సలీసుగా పంపిస్తున్నారు ముడి చమురు. ఈ ముడి చమురులో నుంచి పెట్రోలు, డీజిల్ తయారు చేస్తున్నాం, భారతదేశంలోనే తయారు చేస్తున్నాం. ఈ రష్యా నుంచి వచ్చేటువంటి ముడి చమురులో నుంచి వచ్చేటువంటి పెట్రోలు 30 రూపాయల లీటర్కి ఇవ్వచ్చు, డీజిల్ కూడా 1 రూపాయి అట్టిట్లో ఇవ్వచ్చు. కానీ సలీసుగా రష్యా నుంచి వస్తున్నటువంటి మరి ముడి చమురును ఎవరికి ఇస్తున్నాడు? నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇస్తా ఉంది? 2 కోటీశ్వరులకు, 2 మిత్రులకు ఇస్తా ఉన్నారు. ఇదే ప్రజలకేమో ఖరీదైనటువంటి పెట్రోలు, స్నేహితులకేమో సలీసైన పెట్రోలు. దాని ద్వారా దాదాపుగా సంవత్సరానికి నరేంద్ర మోడీ మిత్రులు 50,000 కోట్ల రూపాయల లాభాన్ని పొందుతున్నారు. ఇది పెద్ద స్కామ్, అవునా కాదా? భారతదేశానికి ఇచ్చాడు నరేంద్ర మోడీ, ప్యూటిన్ రష్యా ప్రభుత్వం. రష్యా ప్రభుత్వం ఇస్తే దాన్ని ఎవరికి పోవాలి? ప్రతి పెట్రోల్ బంకు పోవాలి, మరి కన్జ్యూమర్స్ కు, వినియోగదారులకు పోవాలి. వినియోగదారులకు పోకుండా కోటీశ్వరులకు పోతా ఉంటే ఇదే ప్రజాస్వామ్యం? ఇది పెద్ద స్కామ్ అని తెలియజేస్తూ నరేంద్ర మోడీ కర్నూలుకు వస్తున్నాడంట. పాపం శ్రీశైలం దేవుడితో దండం పెట్టుకునేదానికి. శ్రీశైలం వచ్చినప్పుడన్నా ఈ 2 విషయాలపైన స్పందించాలని నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిని కోరుతున్నా. పత్రికా స్వేచ్ఛ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ ఈరోజు ఉందా? ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉన్నప్పుడు నరసింహారావు పైనే బొమ్మలు గీసేవాళ్ళు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో మీరు చూసారో లేదు, నేను చూశాను 30 సంవత్సరాల క్రితం. ఆయన పైన క్యారికేచర్ వేసి చుక్కలు పెట్టేవాళ్ళు, బొమ్మలు పెట్టేవాళ్ళు. ఆయన ఇంత అవినీతి పరుడు, అంత అవినీతి పరుడు మచ్చలు పెట్టి, నేను ఆయన దగ్గర మంత్రిగా పనిచేస్తుంటే ఆయన దగ్గర ఉన్న చొరవతో నేను అడిగేవాడిని, చూడండి సార్, ఈ పేపర్ వాళ్ళు మన గురించి ఎట్లా రాస్తున్నారు, బాగా రాయటం లేదు సార్, మొదటి పేజీలో బ్యానర్ ఐటమ్ పెట్టి రాస్తున్నారు సార్ అని అంటే, ప్రధానమంత్రి గొప్పడు ఎక్కడున్నాడో ఆయన అనేవాడు నాతో, అయ్యా మన గురించి రాయిపోతే ఎవరి గురించి రాస్తారు వాళ్ళు, మనల గురించి రాయిపోతే ఎవరి గురించి రాస్తారు, రాస్తే రాసుకోనిలే, రాసుకొని పోనీలే అనేవాడు. అది పత్రికా స్వేచ్ఛ. ఆయన అడగల, నేను అడిగాను, నేను అడుగుతాను, మీరు వద్దు అడగకూడదు. వాళ్ళు ఈరోజు రాసిన వాళ్ళే మన గురించి రేపు మంచి రాస్తారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరికైనా పత్రికా స్వేచ్ఛ ఉందా? పోయింది. అది కూడా ఒక అరుంధతి నక్షత్రం. మీరు రాసినా కూడా మీ మేనేజ్మెంట్లు అంతే, వాళ్ళు చెప్పినట్టు సర్దుబాటు అయిపోవాల్సిందే. నేను రాస్తాను, ఇదిగో ఈ విషయాన్ని
తప్పనిసరిగా రేపు ప్రింట్ మీడియాలో కనపడుతుందని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉంటే చెప్పండి, నేను లేచి వచ్చి మీకు పూలమాల కప్తా, సెలవు కప్తా. పత్రికా స్వేచ్ఛ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛ లేదు లేదు లేదు. మరి నేను ఒకటి అడుగుతా, నిన్న మదనపల్లిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టా, మొన్న కర్నూలులో పెట్టా, ఈరోజు కడపలో ప్రెస్ కాన్ఫరెన్స్ మీ ముందుకు వచ్చా. మీరు అడిగే ప్రశ్నలు 1000 అడిగినా చెప్పేదానికి నేను రెడీగా ఉన్నా. దేశ ప్రధానమంత్రి 11 సంవత్సరాలు ప్రధానమంత్రి ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్క దగ్గరన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా అని నేను అడుగుతున్నా. ఈ 11 సంవత్సరాల్లో నిల్, సున్నా. మన్ కీ బాత్ అంటాడు, ఇంకొక బాత్ అంటాడే కానీ మరి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే అక్కడ పారదర్శకత ఉంటుంది. నేను చేసే తప్పులు మీరు అడగవచ్చు, మీ అడిగే ప్రశ్నలు నేను జవాబులు చెప్పాలి. కానీ భారతదేశ ప్రధానమంత్రి 11 సంవత్సరాల్లో భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పత్రికా స్వేచ్ఛ, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛ ముందు నిలబడలేకపోతున్నాడు. ఇది ఆయన పరిస్థితులను తెలియజేస్తూ నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చా, చంద్రగిరి నుంచి వచ్చా. చంద్రగిరి నుంచి ఒక మహానుభావుడు వచ్చాడు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడు? 15 సంవత్సరాలు, 1 సంవత్సరం అయితే అడగాల్సిన పనిలే, 3 అయినా అడగాల్సిన పనిలే. 15 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నేను మొన్ననే పోయి వచ్చాను వాళ్ళ సొంత నియోజకవర్గానికి, కుప్పానికి. కుప్పంలో కూడా ఏమీ చేయలేదు ఆయన, కనీసం ఇడ్లీ కొట్టు లేదు. 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, కొన్ని సంవత్సరాలు మంత్రిగా, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన సొంత నియోజకవర్గానికి ఏమి చేయలేకపోయాడు. ఆయన అభివృద్ధి 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 అంటాడు. ప్రతిరోజు ఈ రోజు చెప్పిన మాటలు రేపు చెప్పటం లేదు. నిన్న ఎక్కడో చూశాను, పవన్ కళ్యాణ్ పోయి ఆయన చూసి వచ్చాడంట, సంతోషం, జ్వరంగా ఉంది. అక్కడ మాట్లాడిన అంటే ఈరోజు పేపర్లో చూశాను, జిఎస్టి పైన ఒక 1000 మీటింగుల పైన మనం పెట్టాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జిఎస్టి తగ్గించానని ప్రధానమంత్రి చిలక పలుకులు పలికాడు. నేను అడుగుతున్నా, ఈరోజు టీ ధర ఏమన్నా తగ్గిందా? మరి ఈరోజు ఇస్త్రీ చేయించుకుంటాం, ఇస్త్రీ చేయించుకుంటే కూడా ట్యాక్స్. మరి ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ చేస్తే డబ్బు ఏమైనా తగ్గించారా? పోనీ. మరి అంతేకాదు, ఇస్త్రీ కాదు, ఇడ్లీ కొట్లో ఇడ్లీ, ప్రతిదీ, నూనె కానీ ఏదైనా ధరలు తగ్గాయా? ఊరికే మాటల్లో, ఊరికే ప్రజాస్వామ్యాన్ని చూపిస్తూ గారడి చేస్తూ పోతున్నారే కానీ జిఎస్టి వల్ల, ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ వల్ల ధరలు తగ్గాయన్నది నాకైతే ఎక్కడా కనపడటం లేదు. రెండోది, ఈ మధ్య సామాజిక న్యాయాన్ని గురించి చంద్రబాబు నాయుడు బాగా బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మొన్న అసెంబ్లీలో ఇచ్చాడు, అనంతపూర్లో ఇచ్చాడు. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడమా అని నేను అడుగుతున్నా. రాష్ట్రంలో 2 కులాలు ఉన్నాయి, ఎస్సీల్లో మాల మాదిగా ఉన్నాయి. మరి కలిసి ఉన్నారు గత 100 సంవత్సరాలుగా. మీ స్వార్థ ప్రయోజనాల కొరకు, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ 2 కులాలని డివైడ్ చేసి వాళ్ళ మధ్య తగాదా పెట్టావు. మరి అక్కడ ఉండాయో లేవో ఉద్యోగాల్లో 100 ఉద్యోగాల్లో ఇది అది అని చెప్పావు. ఈ రోజు వాళ్ళందరూ రోడ్లకు ఎక్కారు. దళితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతోషంగా లేరు. నిన్న నేను మదనపల్లి ఉంటే అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర బోర్డుని ఏడ్చారు. నేను చూడలేదు. స్వతంత్ర భారతదేశంలో ఎస్సీలు ఏడవడం నేను మొట్టమొదటిసారి చూశాను. అంబేద్కర్ విగ్రహం మదనపల్లిలో
ఇది సామాజిక న్యాయం అంటే. సామాజిక న్యాయం అంటే చంద్రబాబు నాయుడికి మీ ద్వారా కడప నుంచి తెలియజేస్తున్నా. సామాజిక న్యాయం అంటే 15 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వేమీ సాధించలేకపోయావు. మరి సామాజిక న్యాయం కొరకు మాదిగలకు నిజంగా నువ్వు చెయ్యాలనుకుంటే నీ ముఖ్యమంత్రి పదవిని వాళ్ళకి ఒక 2 సంవత్సరాలు నేను వచ్చి పూలమాల వేస్తాం, మేమందరం వచ్చి పూలమాల వేసి చాలో గొప్పం. ఇది సామాజిక న్యాయం అంటే. ఊరకే చిన్న చిన్న ఉద్యోగాల్లో వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ పేదవాళ్ళ మధ్యలో తగాదాలు పెట్టడం ధర్మమా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతూ, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వెనుకబడిన వర్గాల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. కూటికి లేక అల్లాడుతున్నారు. ఓబీసీలు 50% ఉన్నటువంటి వాళ్ళు, 20% ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది. మైనారిటీలు సంతోషంగా లేరు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం ఉందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. నేను సినిమా చూసి 30 సంవత్సరాలైంది. నాకు సినిమాల పైన నాకంత లేదు. రంగ మహత్యం అనేది ఎన్టీ రామారావు పాట పాడుతుంటే నేను అది చూశాను. కృష్ణుడు ఏ విధంగా ఎదిగాడు అదే. ఆ సినిమా అది పాతే నేను చూశాను. 30 సంవత్సరాలైంది. శంకరాభరణం తర్వాత సినిమానే చూడలా. పూర్తిగా మారిపోయింది అసెంబ్లీలు. ఒకప్పుడు పేదవాళ్ళను తరిమల నాగిరెడ్డి ఉన్నప్పుడు పేదవాళ్ళ గురించి మాట్లాడేవాడు. మరి పుత్తలపల్లి సుందరయ్య ఉన్నప్పుడు పేదవాళ్ళం గురించి ఇప్పుడు పేదవాళ్ళం గురించి మాట్లాడే నాయకుడే లేడు. తగ్గిపోయింది. మరి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కొత్త తరహాగా కొత్త విధానాలతో వస్తున్నారు. పేరుకే ఇది కూటమి కానీ నేను మొన్న కాకినాడ రాజమండ్రి పోయి వచ్చాను. అక్కడ నాకేమి వీళ్ళు బాగా సఖ్యతగా ఉన్నట్టు ఏం కనపడలా. కాపులు నేను చెప్తే బాధపడతారు మీరు. కాపు నాయకుడు ఒకప్పుడు రాష్ట్రంలో గొప్ప మంత్రిగా ఉన్నాడు. కాపుల ఆర్థిక పరిస్థితిని గురించి చెప్పేదానికి ఈ విషయం చెప్తున్నా. ఆయనకు మందులు కొనుక్కునేదానికి డబ్బులు లేక కష్టాలు పడుతున్నాడు. పేరు చెప్పదలుచుకోలేదు ఆయన గౌరవాన్ని. ఇది కాపుల పరిస్థితి. ముఖ్యంగా కోనసీమ ప్రాంతాల్లో వీళ్ళు ఏదో చెప్పి వచ్చేసారు కానీ ఎవరైతే వీళ్ళకు ఓట్లేశారో వాళ్ళ గురించి మర్చిపోయి పనికిమాలిన మాటలు అసెంబ్లీలో మాట్లాడుతారు. మా నాయకుడు చెప్తా ఉంటారు కదా, ఓట్ల చోరీ అని. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ స్టేషన్ లో 5 గంటలకో 6 గంటలకో అయిపోద్ది పోలింగ్. అందరూ వచ్చేస్తారు అయిపోయిందని. ఆ తర్వాత 8-9 గంటల దాకా వీళ్ళన్ని పనులు చేసుకుంటున్నారు. ప్రతి దగ్గర జరుగుతా ఉంది. 2019లో 115 లోక్సభ స్థానాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈయన రావడానికి దొంగతనంగా వస్తున్నారు. అన్ని దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, దొంగ పనులు చేస్తున్నారు. ఇంతకంటే 14.5 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేశారంటే ఇంతకంటే పెద్ద స్కామ్ ఏముంది? రష్యా నుంచి ముడి చమురు వస్తుంటే 30 రూపాయలకు పెట్రోల్ ఇవ్వకుండా 110 రూపాయలకు ఇస్తున్నారంటే మనం కాబట్టి దీన్ని ఏదో లైట్ గా తీసుకుంటున్నా కానీ ఇదే వేరే దేశాల్లో అయితే తరుముకొని ఉండేవాళ్ళు.
కోటి అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జరిగిన 24 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగింది, అనుమానమే లేదు. అయ్యా అయ్యా మా స్టాండ్ ఒకటేయా, ఆ ఏదో కొత్తగా అదేదో పెడుతున్నారు, అది తప్పు. అది ఎవరో ఈ జిల్లా రెడ్డి గారంట, నాకు పేరు తెలీదు, ఆయన ఇస్తున్నాడు అంటే ఏం కావాల్సి ఉంటే అది. ఖచ్చితంగా 29లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకు వస్తుంది అని అంటే చంద్రబాబు నాయుడు పైన విపరీతమైన అసంతృప్తి మొదలైంది. నేను నిన్న చంద్రగిరిలో వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగాను, అయ్యా చంద్రబాబు నాయుడు వల్ల మీకేమన్నా మేలు చేశాడా అని అడిగితే ఏం నిల్ అని చెప్పారు. మరి ఎట్టయ్యాడయ్యా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే ఒక ఆయన, నేను చెప్పకూడదు, అదృష్టం మీద అయ్యాడే కానీ ఆయన సొంత తెలివితేటలు, ఆయన ఏదో 10 మంది ప్రజలకు ఏదో చేసినాడు అనే మాటని వాళ్ళు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయటం లేదు. తప్పు 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 తప్పు. నిన్న మదనపల్లిలో నేను మాట్లాడాను. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు పోయిన దఫా తీసుకొని వచ్చారు, సంతోషం. మరి ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. మరి డబ్బు లేదని ఆయన ఎక్కడో ఒక మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, దానికి 6,000 కోట్లు కావాలని. ఏం 6,000 కోట్లు? అమరావతికి 50,000 కోట్లు పెట్టి రాజధాని కడుతున్నారే, మరి అక్కడ డబ్బు ఉంది, ఈ కాలేజీలు కట్టేదానికి డబ్బు లేదా? దీనివల్ల పేదోళ్ళకి మేలు కదా. తప్పనిసరిగా ఈ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగానే ఉంచాలి. ఎంతవరకు ఇవ్వాలనో వాళ్ళకి కిలో బియ్యం 2 రూపాయలు అన్నారు, దాని రూపాయికి ఇచ్చారు. అట్లా ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తే బాగుంటుంది. కానీ ఒకరిని చూసి, పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకున్నట్టుగా ఉండకూడదు. ఇట్లా ఎక్కువ చేయడం మంచిది కాదు. ఎంతవరకు అవసరం, వాళ్ళకి 3 పూటలు అన్నం అవసరం, పెట్టు, ఎవరు అడ్డం రాదు. ప్రతి ఊరికి రోడ్డు అవసరం, రోడ్డు వేయి. ప్రతి హాస్పిటల్కి పోతే ప్రాథమిక హక్కు, వాళ్ళకి మందులు బాగా చూడు. బిడ్డలు బడికి పోతే వాళ్ళకి చక్కగా చదువు చెప్పించు. విద్య, వైద్యం, ఉపాధి అనేది ప్రాధాన్యత కలిగిన అంశాలు. వీటిని మించి ఎక్కడెక్కడికో పోవడం అనేది కూడా ప్రమాదకరం. మేము రాగానే మొట్టమొదట 17 మెడికల్ కాలేజీ ప్రైవేట్ అయినట్టు ఆపేస్తామయ్యా. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా తీసుకొస్తాం. ప్రతి హ్యామ్లెట్లో ఈరోజు ఒకప్పుడు ఉండేది, రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు ప్రాథమిక పాఠశాలలు ప్రతి దగ్గర, ప్రతి కుగ్రామంలో కూడా ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలు మేము తీసుకొని వస్తాం. అందరికీ విద్య అందించే విధంగా డబ్బు, మీరు బిడ్డల్ని బడికి పంపిస్తున్నారు, నెలకు 5,000 ఖర్చు పెడుతున్నారు కదా ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఎంత కష్టం ఇది. అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ ఉపాధి అన్నదే మా సంకల్పం. ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం.